హలో ఫ్రెండ్స్, నేను మీ కోమల. వెల్కమ్ టు సాత్విక కోమ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లోని మన గోదావరి స్టైల్లో చేపల పులుసు. ఒక్కసారి మీరు ఈ చేపల పులుసుని ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్లో ఎంత రైస్ తింటారో కూడా మీకే తెలీదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి దీని ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా గ్యాస్ మీద పెనం పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత 4 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలుపుకోవాలండి, దోరగా వేగాలి. ఆనియన్ అనేది దోరగా వేయించుకున్న తర్వాత మనము కరివేపాకుని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు కలుపుకోవాలండి. తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా 2 టమాటాలు తీసుకున్నాను నేను. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు కూడా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. టమాటా అన్నది బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము. టమాటా అనేది మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటేనే ఈ చేపల పులుసు టేస్టీగా ఉంటుందండి. స్పైసీగా ఉండాలి, చేపల పులుసు అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను వంకాయ ముక్కలు వేసుకున్నానండి. వంకాయ ముక్కలు అవైలబుల్గా లేని వాళ్ళు ఈ ప్లేస్లో బెండకాయని యాడ్ చేసుకోవచ్చు. చేపల పులుసులో వంకాయ బెండకాయ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ చేపలు తీసుకున్నాను, వీటన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము గరిటతో ఎక్కువగా కలపకుండా వీటిని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈవెన్గా ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకుంటాము. ఇలా అడ్జస్ట్ చేసుకుని ముక్కను అస్సలు ఎక్కువ కలపకూడదండి. ఇక్కడ చేపల పులుసుకి తగ్గ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వాటర్లో నానబెట్టుకుని దానిని జ్యూస్ తీసుకుని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. పులుసుకి తగ్గ వాటర్ని యాడ్ చేసుకుని గరిటతో కలపకుండా ఇలా గిన్నెని మాత్రమే తిప్పుతూ ముక్కను కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. చేపల పులుసులో సాల్ట్ కన్నా ఉప్పుని యాడ్ చేసుకుంటేనే ఆ రుచి అదిరిపోతుంది. ఉప్పు యాడ్ చేసుకుని ట్రై చేసి చూడండి చేపల పులుసు. ఇలా ఉప్పును కూడా యాడ్ చేసిన తర్వాత ఇందాక చూపించిన విధంగానే గిన్నెని మాత్రమే మనము కదుపుకుంటూ ఉండాలండి. గరిట అనేది అస్సలు పెట్టకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటిని కూడా సమానంగా అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు 5 నిమిషాల వరకు కూడా మనం వీటిని కొంచెం మరగొచ్చిన తర్వాత ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మళ్ళీ ఇందాక చూపించిన విధంగానే గరిటెతో అనేది తిప్పకుండా గిన్నెను మాత్రమే తిప్పుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా గిన్నెను మాత్రమే తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకుని ఎక్కడా మనము మూత అనేది తీయకుండా ఆ ముక్కను అసలు ఏ విధంగానూ గరిటెతో టచ్ చేయకుండా ఒక 10 నిమిషాల వరకు కూడా మూత పెట్టేసుకుని సిమ్లోనే అలా మగ్గనివ్వాలండి. సిమ్లోనే అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చేపల పులుసు ఇలా ఉంటుందండి. సో ఇలా ఉండగా మనం దించేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అండి, మన గోదావరి స్టైల్లో ఎంతో అద్భుతంగా అదిరిపోయే విధంగా నేను చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మీరు ఏ విధంగా అయితే తింటారో పులుసుని ఆ విధంగా మీరు కుక్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కుక్ చేసుకున్నాను. ఇలా పులుసు అనేది ఉండగానే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా టేస్ట్ అదిరిపోతుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మంచి మంచి వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.